హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే లేడీస్ ఇంట్లో రోజు చేసే పనుల్లో చాలా హెల్ప్ అవుతాయండి. చాలా యూస్ఫుల్ టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కోసారి అయిపోతుంటుంది కదా, కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా చేయాలంటే మిక్సీ వాడకుండా, అలాగే కొంచెం రోలు ఇలాంటివి కూడా దంచడానికి వాడే పని లేకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. పొట్టు తీసేసిన అల్లంని, వెల్లుల్లిపాయ రేకల్ని తీసుకొని ఇలా మనకి చిన్నగా స్క్రాపర్ ఉంటుంది కదా, ఇది తురుముకోవడానికి అది వాడతాం కదా, దానిపైన పెట్టేసి ఇలా చిన్న సైజు ఉన్న దాంతో అయితే మీకు చక్కగా పేస్ట్ లాగానే వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రెండింటిని కూడా ఇలా తురిమేస్తే చక్కగా అప్పటికప్పుడు కర్రీలోకి ఫ్రెష్గా వేసుకుని వాడుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఓట్స్ కానీ ఏదైనా మసాలా ప్యాకెట్స్ ఏవైనా సరుకులు మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ వర్షాకాలం అయితే మనం అలా ఉంచేసామంటే వాటికి తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి అనమాట. అలా అవ్వకుండా ఇలా మనకి గాలి పోసుకోకుండా ఇలా ఫోల్డ్ చేసి కవర్ని చక్కగా బట్టల క్లిప్ పెట్టేస్తే సరిపోతుంది. అలాగే కాకుండా ఇలా మనకి స్ట్రైట్గా కూడా ఫోల్డ్ చేయొచ్చు అనమాట. ఇలా 4 మడతలుగా పెట్టేసి దాన్ని మళ్ళీ కిందకి ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టేస్తే మీకు పాడకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాగ ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం గిన్నెలు కడటానికి ఈజీగా వదులుతాయని టీ గిన్నెలు, మాడిపోయిన గిన్నెలు ఇలాంటివి ఈజీగా వదలటానికి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్లు వాడుతూ ఉంటాం కదా, అవి గట్టిగా అయిపోతుంటాయి, చేతులు పాడవుతుంటాయి, లేదంటే దాంట్లో మనకి ఆ పదార్థాలు అవి ఉండిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి నెక్స్ట్ డేకి బాగా స్మెల్ వస్తూ ఉంటాయి కూడాను. అందుకనేసి మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో నేను ఇవి చూశాను అనమాట. ఏంటంటే ఇవి కూడా స్క్రబ్బర్సేనండి, గిన్నెలు అవి కడగటానికి వాడే స్క్రబ్బర్స్ అనమాట. ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి అమెజాన్, మీషో అన్నిట్లోనూ ఉన్నాయన్నమాట. దీని లింక్ నేను కామెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, పిన్ చేసి పెడతాను, చూడండి. ఇక్కడైతే ఈ స్క్రబ్బర్లు చూడండి 5 షీట్స్ లాగా వచ్చాయి. ఇక్కడ నెట్ లాగా ఉన్నదనమాట. ఇవి ఇంకా సాగదీస్తే కూడా ఏమీ సాగేగా అవ్వట్లేదు. తర్వాత ఈ సైడ్స్ కూడా మనకి ఓవర్లాక్ చేసి ఉందన్నమాట. ఇంకా గుచ్చుకోకుండా మనకి చేతులకి, అలాగే అవి డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు రావడానికి అలా స్టిచ్చింగ్ చేసినట్టు అట్లా ఉంది. క్వాలిటీగా ఉన్నాయి, కానీ పట్టుకోవడానికి చేతికి స్మూత్గా ఉన్నాయన్నమాట. అలాగే మనకి వాటితో పాటు ఇలా చిన్న సన్నగా ఉన్న బ్రష్ ఒకటి వచ్చిందనమాట. ఇది కూడా క్లీనింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఇది ఎలా వాడుకోవచ్చు అనేది, బ్రష్ ఎలా వాడచ్చు అనేది ఫస్ట్ చెప్తాను. ఇక్కడ మనకి టైల్స్కి మధ్యలో ఉండే గ్యాప్లో ఉండే డస్ట్ కానివ్వండి, లేదంటే మన కిచెన్ ప్లాట్ఫామ్ పైన బండకి ఉండే గ్యాప్లో ఏదైనా పిండి అలాంటిది వెళ్ళిపోతుంది, అవన్నీ క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే స్టవ్ బర్నర్స్ చుట్టూ ఉండే జిడ్డును క్లీన్ చేయడానికి. నెక్స్ట్ మనకి స్క్రబ్బర్ కూడా పెట్టి రుద్దలేనంత చిన్న ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఉండే డస్ట్ని ఇలాగ ట్యాప్ చుట్టూ ఉన్నది కానీ, లేదంటే ఇలా వాష్ బేసిన్కి గోడకి ఉండే ప్లేస్లో మనకి చిన్న ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ చేయి పెట్టి రుద్దలేము. అలాంటి చోటు కూడా ఈ బ్రష్ తోటి చాలా నీట్గా డీప్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఆ బ్రషెస్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడానికి వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి తీసుకున్న ఈ స్క్రబ్బర్లు గిన్నెలు కడగడానికి వాడటానికి చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాను స్క్రబ్బర్ని. దీనికి కొద్దిగా మనం సోప్ ఏదైతే వాడతామో గిన్నెలు కడగటానికి అది అద్దేసుకొని చక్కగా గిన్నెలు అయితే చాలా కంఫర్టబుల్గా తోమొచ్చు. చేతులు కానీ, నెయిల్స్ కానీ అస్సలు పాడవం అనమాట. చేతికి చాలా మెత్తగా హాయిగా అనిపిస్తుంది, కానీ గిన్నెలు కూడా చాలా మెరుస్తూ వదులుతున్నాయి అనమాట. అలాగే టీ కప్స్ కానీ, గ్లాస్ జార్స్ ఇలాంటివి తోమినప్పుడు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు, మసాలాలు అవి వేసి పెడతాం కదా, ఖాళీ అయిన తర్వాత కడిగేటప్పుడు వాటిపైన ఉండే జిడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా వదిలిస్తుంది. ఇవే తోముతుందా అనుకున్నాం, కానీ ఇంకా టీ గిన్నెలు అవి వదులుతాయో లేదో అనేసి అనుకున్నాను, కానీ మెత్తగా ఉంది కదా స్క్రబ్బర్ అని. కానీ టీ గిన్నె అయితే చాలా సూపర్గా వదిలిపోయిందండి. చూడండి, అసలు ఇలా అనగానే మనం చేయి వచ్చేటట్టు నొక్కి రుద్దుదాం కదా, అస్సలు అంత అవసరం లేకుండా జస్ట్ ఇలా స్క్రబ్బర్తో మీరు చూస్తున్నారు కదా, ఇలా తోమేటప్పటికే వదిలేసింది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే. ఇక్కడ దీని నిండా మనకి ఆ టీకి సంబంధించి గిన్నెలు వదిలినవన్నీ పార్టికల్స్ ఈ స్క్రబ్బర్కి అంటుకున్నాయి కదా, ఇలా ట్యాప్ కింద పెట్టి కడిగేయంగానే మీకు అసలు ఏమీ మిగలవన్నమాట. ఇలా నీట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్క్రబ్బర్లు వాడితే మనకి హైజీనిక్గా ఉంటాయి అన్నమాట గిన్నెలు కూడా. మనకి ఇక్కడ చూసారు కదా, ఇలా దులిపేసి ఒకసారి ఆ ట్యాప్ పైన కానీ, లేదంటే ఏదైనా క్లిప్ పెట్టేసి తీగ మీద ఆరబెట్టేసినా జస్ట్ 5 మినిట్స్లో డ్రై అయిపోద్ది. ఇంకా చేతులు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.